సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే ఇక్కడ మొత్తంగా పూర్తిగా ఈ సభ ఏర్పాట్లను కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రస్తుతం మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ప్రసాద్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అనంతపురం వేదికగా చేసుకుని కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో అనంతపురం వేదికగా చేసుకుని విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో, అలాగే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 4-5 లక్షలు పైకి చిలుకు ఇక్కడ హాజరవుతారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. గత 10 రోజుల నుంచి మా మంత్రివర్యులు అయితేమే, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు దాదాపు ఒక 50-60 మంది కలిసి ఈ ఏర్పాటు చేయించడం జరిగింది. ముఖ్యంగా 48 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 ఎకరాలకు పైగా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3500 బస్సులు కార్యకర్తలు ఇక్కడ రాబోతున్నారు, ఎన్డీఏ కార్యకర్తలు. ముఖ్యంగా దీంట్లో జన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా దీంట్లో భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇక్కడ అనంతపురంలో జరగబోతోంది. దాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. దానిలో భాగంగా గత వారం రోజుల నుంచి ఇక్కడ నిరంతరంగా కష్టపడి ఈ సభ ప్రాంగణాన్ని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం.